సో మీకందరికీ సెషన్ తీసుకోవడానికి నాకున్న అర్హత ఏంటి అని. నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ 2021లో మీలాగే ఎగ్జామ్ అనామకుడిగానే ఎంటర్ అయిన వాళ్ళమే ప్రతి ఒక్కళ్ళము. చిరంజీవి కూడా ఒకప్పుడు వచ్చినప్పుడు అనామకుడే, ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు. ఎన్టీఆర్ ఒకప్పుడు వచ్చినప్పుడు కొత్తే, బట్ మహా మహానటుడిగా ఎదిగినట్టు. మనం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టెప్ చిన్నగానే ఉంటుందండి. బట్ మన స్టెప్ ఎలా ఉండాలంటే ఒక జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకునేలాగా అలా గ్రో అయ్యే అవకాశం మన దగ్గర ఉంది. సో నేను 4 ఇయర్స్ క్రితం నా 2021 మార్చ్‌లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కూడా తెలీదు ఇంత గ్రోత్ ఉంటదని. ఒక నమ్మకం, పిచ్చి నమ్మకంతో జాయిన్ అయినాను నేను. సో ఫస్ట్ ఇయర్ నా ఇన్‌కమ్ అరౌండ్ 20 lakhs ఉందండి. సో దాని తర్వాత 80 lakhs అరౌండ్ వచ్చింది 22లో. 23లో 2.5 కోట్ల దాకా వచ్చిందండి. 24లో 4 crores దాకా వచ్చిందనమాట. సో మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంత ఇన్‌కమ్ ఎలా మినిమం డబుల్ గ్రోత్ వస్తూ ఉందనమాట మనకి ఎవ్రీ ఇయర్. సో నేను ఇంకొకసారి టైం ఎలో చేస్తే గనుక నా